నమస్కారం అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ శేషమాధవి. మరి రేపు సీతారాముల కళ్యాణాన్ని చూడటానికి మనందరికీ కూడా టైం ఉన్నా లేకపోయిన టైం చూసుకుని మరి వీధి వీధికి మన కళ్యాణ రామయ్యకి సీతమ్మ తల్లికి ఎంతో చక్కగా పందిర్లు వేసి మన ఇంట్లో మన బిడ్డల పెళ్ళి ఎలా అయితే జరుపుకుంటామో ఆ రకంగా సీతారాముల కళ్యాణం మరి ప్రతి వీధిలోనూ జరపడానికి అందరూ సిద్ధపడుతున్నారు. ఎందుకంటే ఆ రోజు ఆ పుణ్యమూర్తులు చేసిన త్యాగం వల్లే ఈరోజు మనం అందరం కూడా సంతోషంగా సుఖ సంతోషాలతో కష్టమైన నష్టమైన ఒకే కుటుంబంలో ఉమ్మడి కుటుంబాలు ఇప్పటికి కూడా కొన్ని నిలబడి అంటే ఆ రామ లక్ష్మణుడు ఆదర్శంగా తీసుకుని మరి భర్త అడుగుజాడల్లో నడిచిన సీతామహాలక్ష్మి ఆ తల్లి మరి ఆ రోజు రామయ్య తండ్రి అడవికి వెళ్తే నాకేంటి, నేను ఇంట్లో చక్కగా మహారాణిని కదా, నేను ఇంట్లో కూర్చొని సంతోషంగా నేను ఉండొచ్చు అనుకోకుండా నూలిపోగి వస్త్రాలను ధరించుకుని మహారాణి అయినటువంటి సీతమ్మ తల్లి భర్త అడుగుజాడల్లో అడవులకు వెళ్ళారు. అలాగే అన్న ఆదర్శాన్ని తమ్ముడు తీసుకొని లక్ష్మణుడు కూడా అన్న వదులతో అడవులకు వెళ్ళారు. అలాగే మరి సీతమ్మ రామయ్య జాడ రామయ్య తండ్రికి సీతమ్మ జాడ తెలియటం కోసం మరి మన హనుమంతుడు ఎంత త్యాగం చేశారు. లంకని సైతం దహనం చేసి పుణ్యమూర్తిని తీసుకొచ్చి రామయ్య తండ్రికి అప్పచెప్పని ఇవన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క త్యాగం చేసిన ఆ పుణ్యమూర్తులు మరి ఈరోజు ఇప్పటి వరకు కూడా ధర్మం నిలబడి ఉంది కొంతవరకైనా అంటే ఆ సీతారాముల వల్లే అని మనం అనుకోవాలి. ఎందుకంటే తండ్రి మాట జమ దాటకుండా వనవాసానికి వెళ్ళమనగానే ఎందుకు ఏంటి అనకుండా రామయ్య తండ్రి వెళ్ళిపోయి ఆయన వెనకాల సీతమ్మ తల్లి లక్ష్మణుడు మరి వీరందరి కోసం హనుమంతుడు మరి ఒక్కొక్కరు ఒక్కొక్క త్యాగం చేసి లోక కళ్యాణాన్ని జరిపించడానికి కారకులయ్యారు. అలాంటి పుణ్యమూర్తుల కళ్యాణాన్ని మనమందరం కన్నులారా చూసి తరించి భాగ్యాన్ని మనందరికీ ఆ భగవంతుడు ప్రసాదించాడు. మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, వీధి వీధికి సీతారాముల కళ్యాణంకి పందిర్లు వేసి చక్కగా జరుపుతున్నారు. అక్కడికి వెళ్ళి మనం కాసేపు టైం ఇచ్చి చూసుకొని మరి అందులో మనం కూడా భాగస్వాములం అయ్యి ఆ పుణ్యాన్ని మనం కూడా కట్టుకోవాలని మనస్సారా మీ అందరినీ ఆకాంక్షిస్తూ మీ శేషమాధవి. అలాగే ధర్మాన్ని మనం కాపాడితే అదే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధర్మమే మనకి ఎప్పటికీ ఆయుధం. అలాగే మనం ఎప్పుడైతే అధర్మంగా ఉంటామో దేవుడు ఈరోజు కాకపోతే ఏదో ఒక రోజు ఆ అధర్మానికి తగిన శిక్ష అయితే ఖచ్చితంగా ఇస్తాడు. ఆ కర్మఫలం మనం అనుభవించాలి. మరి ప్రతి దాంట్లోనూ నైపుణ్యత ఉంటుంది. అలాగే రేపొద్దున శ్రీరాముని కళ్యాణానికి మేము కూడా ఈ రకంగా అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాం. ప్రతి ఒక్క ఇంట్లో అందరూ కూడా ఇలా రెడీ చేసుకుంటారని నేను భావిస్తూ మీ అందరికీ మళ్ళీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ శేషమాధవి.